హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో కొత్తగా స్ప్లిట్టింగ్ ఆప్షన్స్‌ను గ్రామ వార్డు సచివాలయం అధికారుల యొక్క లాగిన్‌లో, అది కూడా ఎన్‌బీఎం పోర్టల్ లాగిన్‌లో తీసుకురావడం జరిగింది. ఆ రెండో ఆప్షన్స్ ఏంటి అంటే మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఒకటి, మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అనే ఆప్షన్ ఒకటనమాట. అయితే ఈ 2 ఆప్షన్స్ అనేటువంటివి ముఖ్యంగా ఎవరికి వర్తిస్తాయి? ఈ ఆప్షన్స్ అనేటువంటివి ఏంటి? ఇవి చేసుకోవడం ద్వారా బెనిఫిట్స్ ఏంటి? వీటన్నిటి గురించి మీకు క్లియర్‌గా ఈ వీడియో ద్వారా అందజేస్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఫస్ట్ టైమ్ ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మన ఏపీ ప్రభుత్వము కొత్తగా ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్స్‌ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఆ ఆప్షన్స్ వచ్చేసి ఒకటి మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రెండవదొచ్చేసి మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్ అనే ఆప్షన్స్ అనమాట. ఓకేనా? ఇందులో మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది? దీన్ని చేసుకోవడం ద్వారా బెనిఫిట్స్ ఏంది? అనే వివరాల గురించి ముందుగా చూద్దాము. సో, ఈ 2 ఆప్షన్స్ వచ్చేసి పెళ్ళైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతాయన్నమాట. సో, రిమైనింగ్ వాళ్ళెవరికీ కూడా యూజ్ అయితే అవ్వవు. ఇక్కడ మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి అంటే, ఈ ఆప్షన్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, సో, ఎవరైతే మ్యారేజెస్ చేసుకొని ఉంటారో, అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళ యొక్క వైఫ్ అంటే వాళ్ళ భార్య హౌస్ హోల్డ్ మ్యాప్ అనేది, వాళ్ళ భార్య పేరనేది వేరొకరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉంటుంది. అండ్ దాంతో పాటుగా వాళ్ళ భర్త పేరొచ్చేసి వాళ్ళ వేరొక హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉంటుందనమాట. ఎందుకంటే పెళ్ళైన తర్వాత అవి మొత్తం కూడా స్ప్లిట్ చేసుకోవాలి. అంటే కొత్తగా మీకు రేషన్ కార్డ్ అనేది వస్తుంది కదా! సో, ఆ రేషన్ కార్డ్ వస్తే అన్ని పథకాలనేటువంటివి రావన్నమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉండాలి. ఓకేనా? సో, అందువల్ల ఈ యొక్క కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైతే మ్యారేజెస్ అయ్యుంటారో వాళ్ళ యొక్క భార్యాభర్తల పేర్లు, వాళ్ళ పిల్లల పేర్లు అన్నీ కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ కూడా మీకు వర్తిస్తాయన్నమాట. ఓకేనా? సో, ఇంకా మీకు కొంచెం క్లియర్‌గా చెప్పాలి అంటే ఏ అనే పర్సన్ వచ్చేసి భర్త అనుకోండి. దాని తర్వాత బి అనే పర్సన్ వచ్చి భార్య అనుకోండి. సో, వీళ్ళిద్దరూ కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో అయితే ఉండాలన్నమాట. సో, పెళ్లి కాకముందు ఈ భార్య అనేటువంటి వాళ్ళొచ్చేసి వాళ్ళ యొక్క మదర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉంటది. వాళ్ళ నేమ్ వచ్చేసి వాళ్ళ యొక్క మదర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉంటుంది. సో, పెళ్ళయ్యాక ఈ ఈ భార్య యొక్క నేమ్ అనేది భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లోకి రావాలి. సో, అలాగా ఈ పేర్లనేటువంటివి యాడ్ చేసుకోవడం కోసం కొత్తగా ఆప్షన్ అనేటువంటిది తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఇలా ఎవరైనా ఉన్నట్లయితే రీసెంట్‌గా మ్యారేజెస్ చేసుకొని ఒకసారి గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి చెక్ చేసుకోండి. మీ యొక్క హౌస్ హోల్డ్ మీ నేమ్స్ అనేటువంటివి ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నాయో. సో, ఇద్దరివి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నాయా? లేదా వేరు వేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నాయా? అనే విషయం గురించి ఒకసారి చెక్ చేసుకొని ఇద్దరి నేమ్స్ కూడా మెర్జ్ చేసుకోండి. ఓకేనా? ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లోకైతే మెర్జ్ చేసి పెట్టుకోండండి. సో, దాని తర్వాతనే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా మీకు అందుతాయన్నమాట. లేదు అనుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ బెనిఫిట్ కూడా మీరైతే పొందలేరు. అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్ మ్యాపింగ్స్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనమాట మనకు. దాని తర్వాత మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్. సో, ఇది కూడా సేమ్ ఇలాగే. మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ ఆప్షన్ లాగే అనమాట. ఇది కూడా మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అనేది. సో, దీని గురించైతే కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ఈ యొక్క ఆప్షన్ వల్ల బెనిఫిట్ ఏంది? ఇది ఎవరెవరికి వర్తిస్తుంది? ఈ వివరాలన్నిటి గురించి తెలుసుకుందామండి. ఓకేనా? ఒక ఫ్యామిలీలో ఎవరైనా సరే భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేదంటే వాళ్ళ పిల్లలు. సో, ఎవరైనా సరే ఒక మెంబర్‌ని వీళ్ళ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లోకి యాడ్ చేసుకోవడాన్ని మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అంటారనమాట. ఈ ఆప్షన్ ద్వారా ఇలాగా ఒక మెంబర్‌ని వీళ్ళ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లోకి మార్చుకోవచ్చు. అంటే యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మీ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండాలి. ఒక ఫ్యామిలీలో రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండాలి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక ముగ్గురొచ్చేసి ఆహ్, ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండి, ఇంకొకరొచ్చేసి ఇంకొక హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉంటే, సో, మీకు పథకాలనేటువంటివైతే వర్తించవనమాట. సో, అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీలో వచ్చేసి నలుగురు పర్సన్స్ అయితే ఉన్నారనుకోండి. ఈ నలుగురు పర్సన్స్ కూడా
ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో అయితే ఉండాలనమాట. లేదు అనుకుంటే పథకాలయ్యేటువంటివి వర్తించవు. ఈ విధంగా ఒక పర్సన్‌ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో యాడ్ చేసుకోవడం కోసం ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో, ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్‌ని కొంచెం జాగ్రత్తగా గమనించి, మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్స్ చెక్ చేసుకోండి గ్రామ్ వార్డ్ సచివాలయంకి వెళ్లి. మీ నేమ్స్ ఎవరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నాయి? అందరివి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నాయా? లేదా లేదంటే సెపరేట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నాయా అని చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఆ తర్వాత యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. లేదంటే స్ప్లిట్ చేసుకోవాలన్నా స్ప్లిట్ చేసుకోవచ్చనమాట. సో, మనకు ఆప్షన్స్ అనేటువంటి వాటిని ఇవ్వటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళుంటారు. వాళ్ళ భార్య యొక్క నేమ్ వచ్చేసి ఇంతకుముందు వాళ్ళ మదర్ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉంటుంది. అక్కడ స్ప్లిట్ చేసి ఇప్పుడు వీళ్ళ భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో యాడ్ చేసుకోవచ్చు. అంటే మెర్జ్ చేసుకోవచ్చనమాట. ఇలాగా స్ప్లిట్ చేసుకోవాలన్నా స్ప్లిట్ చేసుకోవచ్చు. లేదు మెర్జ్ చేసుకోవాలన్నా మెర్జ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా ఒక మెంబర్‌ని మైగ్రేట్ చేసుకోవాలన్నా కూడా మైగ్రేట్ చేసుకోవచ్చనమాట. సో, ఇలాగ మనకు ఆప్షన్స్ అనేటువంటివి తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గమనించి అందరూ కూడా చేసి పెట్టుకోండి. ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీకు లభించాలంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి నేమ్స్ ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో అయితే ఉండాలనమాట. లేదు అంటే ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఈ యొక్క తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి కావచ్చు, నెక్స్ట్ ఈ డ్వాక్రా సంఘాల మహిళలకు ఈ శ్రీనిధి ఉన్నతి లోన్స్‌కి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి కూడా ప్రాబ్లమే అవుతుంది మీకు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ అన్నీ కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండేటట్లయితే పెట్టుకోండి. దీనికి సంబంధించి ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, వీటన్నిటి గురించి నేను సెపరేట్ వీడియో అయితే అందజేస్తాను. రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేదైతే అందజేస్తూ ఉంటాను. అప్లికేషన్ ప్రాసెస్ వీటన్నిటి గురించి సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను నేను. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండండి.